వెల్కమ్ టు రమణాస్ ఎడ్యుజోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో మనం ఈ వీడియోలో పురాణాలకు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను త్వరితగతిన క్విక్ రివిజన్ చేసుకుందాం. అందులో భాగంగా గమనించినట్లయితే ఈ పురాణాలను వేదవ్యాసుడు ఎవరికి బోధించాడంటే తన శిష్యుడైనటువంటి రోమహర్షునుడికి. చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ పురాణాలను వేదవ్యాసుడు తన శిష్యుడైనటువంటి రోమహర్షునికి బోధించాడని గుర్తుపెట్టుకోవాలి. ఈ రోమహర్షుడి యొక్క గోత్రం ఏంటిది మనకు సూతా గోత్రం. రోమహర్షుని యొక్క గోత్రం ఏంటిది మనకు సూతా గోత్రంగా గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల అతనిని ఏమంటామంటే సూతా పౌరాణికుడిగా పేర్కొనడం జరుగుతుంది. అంటే మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వేదవ్యాసుడు ఈ పురాణాలను తన శిష్యుడైనటువంటి ఎవరికి బోధించాడంటే రోమహర్షునికి బోధించాడని గుర్తుపెట్టుకోవాలి. ఈ రోమహర్షుని యొక్క గోత్రం పేరేంటి మనకు సూత్ర గోత్రం అని గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల అతన్ని ఏమంటామంటే సూత పౌరాణికుడిగా పిలవడం అనేది జరుగుతుంది. సూతుడు పురాణాన్ని చెప్తున్న సమయంలో సౌనకుడు మొదలైన 8,000 మంది సత్రయాగ సమయంలో అతి పవిత్రమైనటువంటి నైమిసారణ్యంలో విన్నారని గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు బేసిక్ పాయింట్స్గా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఈ పురాణాల మొత్తం ఎన్ని మనకు 18 పురాణాలు. వీటిని మనం ఏమంటామంటే అష్టదశ పురాణాలు అంటాము. ఈ అష్టదశ పురాణాలని మహావిష్ణువు యొక్క శరీరంలోనే 18 అవయవాలతో పోల్చారు. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మనకు ఏ అవయము ఏ పురాణంతో పోల్చారో మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో అడగడానికి అవకాశం ఉంది కాబట్టి వాటి గురించి మనం చెప్పు. అంటే ఇక్కడ అష్టాదశ పురాణాలను మహావిష్ణువు యొక్క శరీరంలోని 18 భాగాలతో పోల్చినారని గుర్తుపెట్టుకోవాలి. ఈ శరీర భాగము ఏ పురాణంతో పోల్చారో మన ఎగ్జామినేషన్ పాయింట్లో గుర్తుపెట్టుకోవాలి. అందులో భాగం మనం గమనించినట్లయితే మొట్టమొదటి పురాణం ఏంటి మనకు బ్రహ్మపురాణం. ఈ బ్రహ్మపురాణం వచ్చరికి మహావిష్ణువు యొక్క శిరస్సుతో పోల్చారు. బ్రహ్మపురాణం వచ్చరికి మహావిష్ణువు యొక్క శిరస్సుతో పోల్చినట్లు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చరికి పద్మపురాణం. ఈ పద్మపురాణం వచ్చరికి మహావిష్ణువు యొక్క నాభితో పోల్చారండి. అదేవిధంగా మనకు పద్మపురాణం వచ్చరికి మహావిష్ణు యొక్క హృదయంతో పోల్చినట్లు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కానీ గమనిస్తే విష్ణు పురాణం. ఈ విష్ణు పురాణం వచ్చరికి మహావిష్ణు యొక్క కుడి చేయితో పోల్చారు. అదేవిధంగా వాయు పురాణం వచ్చరికి మహావిష్ణు యొక్క ఎడమ చేయితో. మనకి ఇక్కడ విష్ణు పురాణం వచ్చరికి కుడి చేయితో, అదేవిధంగా మనకు వాయు పురాణం వచ్చరికి మహావిష్ణు యొక్క ఎడమ చేయితో పోల్చినారని గుర్తుపెట్టు. అదేవిధంగా భాగవత పురాణం. ఈ భాగవత పురాణం వచ్చరికి మహావిష్ణు యొక్క తొడలతో పోల్చారని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా నారద పురాణం వచ్చరికి ఈ నారద పురాణం వచ్చరికి మహావిష్ణు యొక్క నాభితో పోల్చినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి మనకు మార్కండేయ పురాణం. ఈ మార్కండేయ పురాణం వచ్చేసరికి ఒక మహావిష్ణు యొక్క కుడి పాదంతోను, అదేవిధంగా అగ్ని పురాణం వచ్చేసరికి మహావిష్ణు యొక్క ఎడమ పాదంతో పోల్చినట్లుగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి భవిష్య పురాణం వచ్చేసరికి మహావిష్ణు యొక్క కుడి మోకాలు, అదేవిధంగా బ్రహ్మ వైవర్త పురాణం వచ్చేసరికి ఎడమ మోకాలతోను, అదేవిధంగా మనకి ఇక్కడ లింగ పురాణం వచ్చేసరికి కుడి చీల మండతో పోల్చినట్లుగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకు ఇక్కడ వరాహ పురాణం వచ్చేసరికి మనకు ఎడమ చీల మండతో. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బ్రహ్మ ఇక్కడ లింగ పురాణం వచ్చేసరికి మహావిష్ణు యొక్క కుడి చీలమండతోను, అదేవిధంగా వరాహ పురాణం వచ్చేసరికి ఎడమ చీలమండతోను అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ స్కంద పురాణం. ఈ స్కంద పురాణం వచ్చేసరికి మనకు కేశాలు. స్కంద పురాణం వచ్చేసరికి మనకి కేశాలని గుర్తుపెట్టుకోవాలి. అంటే మహావిష్ణు యొక్క కేశాలతో అంటే మనకు హెయిర్తో పోల్చబడినటువంటి పురాణమే మనకి ఇక్కడ స్కంద పురాణం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి వామన పురాణం. ఈ వామన పురాణం వచ్చేసరికి మహావిష్ణువు యొక్క చర్మంతో పోల్చినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకు కూర్మ పురాణం వచ్చేసరికి వీపు భాగం. అంటే మనకు కూర్మ పురాణం వచ్చేసరికి మహావిష్ణు యొక్క వీపు భాగంతో పోల్చారు. అదేవిధంగా మనకి ఇక్కడ మత్స్య పురాణం వచ్చేసరికి మహావిష్ణు యొక్క మెదడుతో పోల్చినట్లుగాను, అదేవిధంగా గరుడ పురాణం వచ్చేసరికి మహావిష్ణు యొక్క మాంసాహారంతో పోల్చినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకు బ్రహ్మాండ పురాణం వచ్చేసరికి అంటే పురాణాలలో అష్టదశ పురాణాలలో చిట్ట చివరి పురాణం అంటే బ్రహ్మాండ పురాణం వచ్చేసరికి మహావిష్ణు యొక్క ఎముకలతో పోల్చినట్లు గుర్తుపెట్టాలి. ఈ విధంగా మనకు అష్టదశ పురాణాలను మహావిష్ణు యొక్క శరీరంలో 18 భాగాలతో పోల్చినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా. నెక్స్ట్ ఇక్కడ మనకు పురాణాలలో ప్రధానమైన సందేశాలను మనం తెలుసుకుందాం. అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో అడగడానికి ఎక్కువ అవకాశం ఉన్నట్టు కాబట్టి అంటే మనకి 18 పురాణాలు అంటే బ్రీఫ్గా ఏ అంశాల గురించి మనకు తెలియజేస్తున్నాయో మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ధర్మాన్ని రక్షించడం ద్వారా రాజ్యము సర్వము ఆయువు కీర్తి ప్రతిష్టలు మోక్షం మొదలైనవి సిద్ధిస్తాయని బ్రహ్మపురాణం చెప్తుందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సృష్టిలోనే సమస్తము హరిమయమే అని ఉపదేశించినటువంటి పురాణం మనకు రెండవ పురాణమైనటువంటి పద్మపురాణంగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా శివకేశవుల మధ్య అంటే శివుడు అదేవిధంగా కేశవుల మధ్య భేదం లేదని ఇద్దరు సమానమని చెప్తున్నటువంటి పురాణమే
ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే శివకేశవుల మధ్య భేదం లేదని, ఈ కారణంగా వారిని భేదభావంతో చూడరాదు అని తెలుపుతున్నటువంటి పురాణం మనకు విష్ణు పురాణం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్, గయా క్షేత్రాన్ని దర్శించి వచ్చినటువంటి పుత్రుడు తల్లిదండ్రులను సో ఆనందాన్ని కలగజేస్తాడని తెలుపుతున్నటువంటి పురాణం మనకు వాయు పురాణం అని గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు ఎవరైతే పుత్రుడు సో మనకు ఇక్కడ గయా క్షేత్రాన్ని దర్శిస్తారో అటువంటి పుత్రుడు తల్లిదండ్రులకు ఆనందాన్ని కలిగిస్తాడని తెలుపుతున్నటువంటి పురాణం మనకు వాయు పురాణం అని గుర్తుపెట్టుకోవాలి. సో గయా క్షేత్రం వాయు పురాణం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సో మోక్ష సాధనలలో సో మోక్షాన్ని సాధించడానికి అత్యున్నతమైన విధానము భక్తి భావం అని తెలుపుతున్నటువంటి పురాణం మనకు ఏంటిది శ్రీ భాగవత పురాణం అని గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు భక్తి భావం గురించి, అంటే మనకు ఒక మోక్షాన్ని సాధించడానికి ఒక ముఖ్యమైన విధానం మనకు భక్తి అని తెలుపుతున్నటువంటి పురాణం అనుసరికి ఏంటిది మనకి ఇక్కడ శ్రీమద్ భాగవత పురాణం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏకాదశి వ్రతాన్ని ఏకాదశి వ్రతాన్ని సో నియమ నిష్ఠలతో ఆచరించాలని, తద్వారా అభిష్టాలని సిద్ధిస్తాయని సో ఈ రుక్మాంద కథ చరిత్ర ద్వారా ఉపదేశించినటువంటి పురాణమే మనకేంటంటే నారద పురాణం. అంటే మన నారద పురాణము ఏ వ్రతాన్ని గురించి మనం తెలియజేస్తుంది అంటే ఏకాదశి వ్రతం కానీ చేస్తే దానివల్ల సో కోరికలన్నీ తీరుతాయని తెలుపుతున్నటువంటి పురాణం మనకు నారద పురాణం అని గుర్తుపెట్టుకోవాలి. ఈ నారద పురాణమే సో మహావిష్ణువు యొక్క దేనితో పోల్చింది, సో నారద పురాణం వచ్చేసరికి మహావిష్ణువు యొక్క దేనితో అంటే మనకు నాభితో పోల్చినట్లుగా గుర్తుపెట్టుకోవాలి. మనకు నారద పురాణం వచ్చేసరికి సో మహావిష్ణువు యొక్క ఏ శరీర భాగంతో పోల్చబడింది అంటే మనకు ఇక్కడ సో నాభితో పోల్చినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ కానీ గమనించలే సో దుర్గా సప్తసతి పారాయణ ద్వారా, అంటే మనకు దుర్గా సప్తసతి పారాయణ ద్వారా సంపదలోను అదేవిధంగా ఆపదలోను శ్రేయస్సును కలుగుతుందని తెలుపుతున్నటువంటి పురాణం అసలు మార్కండే పురాణం. చాలా చాలా ఇంపార్టెంట్. మనకు దుర్గా సతి గురించి దుర్గా సప్తసతి గురించి తెలియజేసినటువంటి పురాణం మనకి ఏంటంటే మార్కండే పురాణం అని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఉత్పత్తి అదేవిధంగా సో ప్రళయాలను సో ప్రాణుల జీవ మరణాలను విద్య అవిద్యలను తెలిసిన వాడే భగవంతుడని చెప్తున్నట్టు పురాణం వచ్చేసరికి అగ్ని పురాణం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కానీ గమనించండి, ఇది ఇంపార్టెంట్ మనకి ఎగ్జామినేషన్ అప్పుడు సూర్య భగవాని మహిమలను తెలియజేసినటువంటి పురాణం ఏంటిది అంటే సూర్యుని యొక్క మహిమ గురించి మనకు తెలియజేసినటువంటి పురాణం మనకు భవిష్య పురాణం అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా అతిథులను గౌరవించాలంటున్న పురాణం వచ్చేసరికి మనకు బ్రహ్మ వైవర్త్య పురాణం. అంటే ఏ పురాణం మనకు అతిథులను గౌరవించాలి అని తెలుపుతుందంటే మనకు ఏది సో బ్రహ్మ వైవర్త్య పురాణం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కాశీ క్షేత్ర మహత్యాన్ని బోధిస్తున్నటువంటి పురాణమే మనకు లింగ పురాణం. చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ వాయు పురాణం ఏం చెప్తుందంటే ఎవరైతే పుత్రుడు మనకు గయా క్షేత్రాన్ని దర్శిస్తాడో అటువంటి వాడు తన తల్లిదండ్రులకు ఆనందాన్ని కలిగిస్తాడని తెలియజేస్తుంది వాయు పురాణం. అదేవిధంగా మనకి ఇక్కడ సో నెక్స్ట్ వచ్చేసరికి కాశీ క్షేత్ర మహత్యాన్ని బోధిస్తున్నటువంటి పురాణం మనకు లింగ పురాణం అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా యమునా సరస్వతుల సంఘంలో విష్ణు పూజ అన్ని కోరికలను తీరుస్తుందని తెలుపుతున్నటువంటి పురాణం మనకు వరాహ పురాణం. అంటే మనకు యమునా అదేవిధంగా సరస్వతుల సంగమంలో విష్ణు పూజ చేస్తే సో మనం అనుకున్న అన్ని తీరుతాయని చెప్తున్నటువంటి పురాణం మనకేంటిది వరాహ పురాణం అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మహత్యాన్ని గురించి తెలియజేసినటువంటి పురాణము సో మనకేంటిది స్కంద పురాణం గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. మనకు ఒక సత్యనారాయణ స్వామి వ్రతాన్ని గురించి అదేవిధంగా దాని యొక్క ఫలితాల గురించి తెలియజేసినటువంటి పురాణం మనకి ఏంటంటే స్కంద పురాణం అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా విష్ణు భక్తులు విష్ణు మందిరాల గురించి తెలుపుతున్నటువంటి పురాణం మనకి వామన పురాణం. అంటే మనకు వామన పురాణం దేని గురించి తెలియజేస్తుందంటే సో విష్ణు భక్తులను అదేవిధంగా విష్ణు భక్తుల గురించి అదేవిధంగా సో విష్ణు మందిరాల గురించి తెలుపుతున్నటువంటి పురాణం మనకు వామన పురాణం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ తమ బాధ్యతలను విస్మరించి పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్ళరాదని తెలుపుతున్నటువంటి పురాణం కూర్మ పురాణం. అంటే మన కూర్మ పురాణం ఏం చెప్తుందంటే సో ముందుగా తమ బాధ్యతలు నిర్వహించిన తర్వాతనే మనము పుణ్యక్షేత్రాలను దర్శించాలని తెలుపుతున్నటువంటి పురాణమే మనకు కూర్మ పురాణం అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మరణించిన పితృదేవతలకు భక్తి శ్రద్ధలతో శ్రాద్ధ విధిని జరపాలని ఉపదేశించినటువంటి పురాణం మనకు మత్స్య పురాణం. అంటే మనకు ఇక్కడ మత్స్య పురాణం ఏం చెప్తుందంటే సో మరణించినటువంటి పితృదేవతలకు భక్తి శ్రద్ధలతో శ్రాద్ధ విధిని జరపాలని ఉపదేశిస్తున్నట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే అగ్రవర్ణాలని చెప్పబడే వారు తమ క్రింది కులాల వారిగా చెప్పబడే వారిని చులకన చెయ్యరాదని హెచ్చరిస్తుందని ఏ పురాణం చెప్తుందంటే మనకు గరుడ పురాణం చెప్తుంది. అంటే మనకి ఇక్కడ అగ్ర కులాల వారు తమ కింద పనిచేసేటువంటి వారిని దూషించకూడదు, అదేవిధంగా మనకి ఇక్కడ సో హేళన చేయరాదు అని తెలుపుతున్నటువంటి పురాణం మనకు గరుడ పురాణం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకు భారతదేశపు భౌగోళిక వర్ణ గ్రహ నక్షత్రాలకు సంబంధించిన వివరాలను సో తెలుపుతున్నటువంటి పురాణం మనకు బ్రహ్మాండ పురాణం అని గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకు ఈ 18 పురాణాలకు సంబంధించి మనకు
సంబంధించినటువంటి సో ఈ 18 పురాణాలు ఉన్నటువంటి ప్రాథమిక అంశాలు వీటన్నిటిని కూడా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎక్కడంతా. సో ఇక్కడ మనం అష్టాదశ పురాణాలలో సో మొదటి పురాణం అయినటువంటి బ్రహ్మాండ పురాణం కానీ బ్రహ్మ పురాణం గమనించినట్లయితే ఈ బ్రహ్మ పురాణం వచ్చేసరికి అష్టాదశ మహాపురాణంలో మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇక్కడ సో బ్రహ్మ పురాణం అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 18 పురాణాలలో మొదటి పురాణం అని గుర్తుపెట్టుకోవాలి. సో అదేవిధంగా ఇక్కడ ఇది సో మహావిష్ణు యొక్క ఏ భాగంతో మనకు ఏ శరీర భాగంతో పోల్చబడింది అంటే మన గతంలో చెప్పుకోవడం ఏ భాగం మనకు శిరస్తో అంటే తలతో పోల్చబడిందిగా గుర్తుపెట్టుకోవాలి. మనకు బ్రహ్మ పురాణం వచ్చేసరికి సో మహావిష్ణు యొక్క తలతో పోల్చినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. సో ఇందులో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉంటాయంటే 246 అధ్యాయాలు ఉంటాయని మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉంది. సో మనకి ఇక్కడ బ్రహ్మ పురాణం అనగానే ఈ బ్రహ్మ పురాణంలో సో బ్రహ్మ గురించి ఉంటుందని అనుకుంటాం, కానీ ఈ బ్రహ్మ పురాణంలో ఎవరి గురించి మనకు ఎక్కువగా ఉందంటే మహావిష్ణువు గురించి మనకు ఎక్కువగా ఉన్నట్లు గుర్తుపెట్టాలి. అంటే మనకు బ్రహ్మ పురాణం అనగానే పేరులో బ్రహ్మ ఉందని బ్రహ్మ పురాణము బ్రహ్మ గురించి తెలుపుతుందని మనం అనుకుంటాం, కానీ ఇక్కడ బ్రహ్మ పురాణం వచ్చేసరికి మహావిష్ణు యొక్క మహాత్యాన్ని తెలుపుతుందని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ మనకు బ్రహ్మ పురాణంలో సో పూరి జగన్నాథ క్షేత్ర వర్ణన ఉంది, చాలా ఇంపార్టెంట్. మనకు ఏ పురాణంలో మనకు పూరి జగన్నాథ స్వామి గురించి మనకు ఉందంటే మనకేది సో బ్రహ్మ పురాణం అని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఖండు మహర్షి యొక్క కథ, అదేవిధంగా మనకు కార్తా వీర్యార్జున గురించి కూడా మనకు తెలుపుతున్నటువంటి పురాణం మనకు సో అష్టాదశ పురాణాల్లో మొట్టమొదటి పురాణం అయినటువంటి బ్రహ్మ పురాణంగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రెండో పురాణం ఏంటి మనకు పద్మ పురాణం. సో ఈ పద్మ పురాణం వచ్చేసరికి సో మహావిష్ణు యొక్క ఏ శరీర భాగంతో పోల్చబడింది అని మనం గతంలో చదువుకున్నామంటే హృదయంతో. అంటే మనకు మహావిష్ణు యొక్క శరీర భాగమైనటువంటి హృదయంతో పోల్చబడినటువంటి పురాణమే మనకేంటిది పద్మ పురాణం అని గుర్తుపెట్టుకోవాలి. ఇందులో 55,000 శ్లోకాలు ఉంటాయని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ బ్రహ్మ పురాణం సరికి 5 ఖండాలుగా, ఆ ఖండాలు ఏంటంటే మనకి ఇక్కడ ఐదు ఖండాలు ఉన్నాయి. అంటే బ్రహ్మ పురాణంలో ఎన్ని ఖండాలు ఉన్నాయి, సో ఎన్ని కాండాలు ఉన్నాయంటే 5 కాండాలు నేను గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే సృష్టి కాండం, భూకాండము, సర్గకాండం, అదేవిధంగా పాతాల కాండం, అదేవిధంగా ఉత్తరకాండంగా, ఈ విధంగా 5 కాండాలుగా పద్మపురాన్ని విభజించినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకి ఇక్కడ దుర్జనులతో కనీసం క్షణకాలమైన సైతం కలిసి ఉండరాదు అని ఈ పద్మపురాణం చెప్తుంది. అదేవిధంగా మంగళవారం నాడు ఎట్టి పరిస్థితుల్లోనే క్షవరం చేసుకోరాదని తెలుపుతుంది. అదేవిధంగా ఆదివారము అదేవిధంగా మంగళవారంలో అభ్యంగన స్నానం చేయరాదని చెప్తుంది. అదేవిధంగా తడికాలతో నిద్రపోకూడదు, అదేవిధంగా మనం కాళ్ళు కడుక్కోకుండా భోజనం చేయరాదని కూడా మనకు ఈ పద్మ పురాణం చెప్తున్నట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టాలి. అదేవిధంగా చీకట్లో పడుకోకూడదు, చిన్న దీపమైన పెట్టుకోవాలని చెప్తుంది కూడా ఈ పద్మ పురాణం అనే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకు పడమర ఉత్తర దిక్కులందు తలపెట్టి పడుకోరాదని కూడా మనకి ఈ పద్మ పురాణం చెప్తున్నట్లు గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పద్మ పురాణంలో అడగడానికి అవకాశం ఉన్నటువంటి మరొక ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఈ పురాణం వచ్చేసరికి ధాత్రి ఫలం యొక్క గొప్పతనాన్ని గురించి తెలియజేస్తుంది. చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ ఏ పురాణం మనకు ధాత్రి ఫలం అంటే మనకు ఉసిరిపండు, అంటే ఉసిరిపండు యొక్క గొప్పతనాన్ని, అదేవిధంగా ఉసిరిపండు యొక్క గొప్పతనాన్ని మనకు తెలియజేస్తుంటే పురాణం మనకి ఏ పురాణం పద్మ పురాణం అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకు తులసి పత్రాన్ని గురించి కూడా, అంటే ఏ పురాణం మనకు తులసి పత్రాన్ని గురించి మనకు దాని యొక్క గొప్పతనాన్ని వివరిస్తుంటే మనకు పద్మ పురాణం గుర్తుపెట్టుకోవాలి. మనకు ఉసిరిపండు అదేవిధంగా తులసి పత్రం గురించి వాటి యొక్క గొప్పతనం గురించి తెలియజేసినటువంటి పురాణం మనకు పద్మ పురాణం అని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ పద్మ పురాణం వచ్చేసరికి మనకు కలియుగ ధర్మాలను ముందుగానే హెచ్చరించినటువంటి పురాణం. అంటే మనకు కలియుగంలో జరిగే అన్నిటి గురించి ముందుగానే హెచ్చరించినటువంటి పురాణమే మనకి ఏంటంటే ఈ పద్మ పురాణం అని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. ఇది మన పద్మ పురాణానికి సంబంధించి మనకు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు. నెక్స్ట్ పురాణం ఏంటి మనకు విష్ణు పురాణం. అంటే మనకు అష్టాదశ పురాణాలలో మూడో పురాణం వచ్చేసరికి మనకేంటి విష్ణు పురాణము. ఈ విష్ణు పురాణం వచ్చేసరికి మహావిష్ణు యొక్క కుడి భుజంతో పోల్చబడింది, అది మనకు. అంటే బ్రహ్మ పురాణం వచ్చేసరికి మహావిష్ణు యొక్క శిరస్సుతో పోల్చబడింది. అదేవిధంగా పద్మ పురాణం వచ్చేసరికి మహావిష్ణు యొక్క హృదయంతో పోల్చబడింది. అదేవిధంగా మనకు మూడో పురాణం విష్ణు పురాణం వచ్చేసరికి మహావిష్ణు యొక్క కుడి భుజంతో పోల్చినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. ఈ విష్ణు పురాణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయంటే 23,000 శ్లోకాలు ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వైష్ణవ సిద్ధాంతాలకు మూలాధారమే ఈ పురాణం. అంటే మనకు ఏ పురాణము వైష్ణవ సిద్ధాంతాలకు మూలాధారము అంటే మనకు ఏది విష్ణు పురాణం అని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకి ఇక్కడ నవవిధ భక్తి గురించి కూడా మనకు తెలియజేసినటువంటి పురాణం ఏంటిది మనకి ఇక్కడ విష్ణు పురాణం అని గుర్తుపెట్టుకోవాలి. ఈ నవవిధ భక్తి ఏంటిదని మనం చూద్దాం. ఏంటి మనకు శ్రవణము, కీర్తన, స్మరణ,
పాదక్షేమ, అర్చన, వందనము, దాస్యము, శక్యము, అదేవిధంగా ఆత్మ నివేదన అనే నవవిధ భక్తి గురించి కూడా మనకు సో ఎక్కడ ఉంది, మనకు ఎక్కడ పొందుపరచడం జరిగింది అంటే ఎందులో పొందుపరచడం జరిగిందంటే మనకు సో అష్టాదశ పురాణాలలో మూడవ పురాణమైనటువంటి సో విష్ణు పురాణంలో సో పొందుపరిచినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. సో అదేవిధంగా మనం గతంలో చెప్పుకోవడం జరిగింది, శివకేశవులకు మధ్య భేదం లేదు అని తెలుపుతున్నటువంటి పురాణం కూడా మనకేంటిది విష్ణు పురాణం అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకి ఇక్కడ ఈ విష్ణు పురాణంలో సో జడ భరతుని వృత్తాంతం కూడా అంటే మనకు జడ భరతుని యొక్క కథ గురించి కూడా మనకు ఈ విష్ణు పురాణంలో ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకు సో పురాణాల గురించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు సో వచ్చే వీడియోలో సో మిగతా పురాణాల గురించి మనము క్విక్ రివిజన్ చేసుకుందాం. థ్యాంక్ యూ.